మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చొల్లంగి అమావాస్య ఈ నెల 29 జనవరి 29 వస్తోంది. ఈ విశేషమైన రోజును అందరూ పాటించి వారి వారి ఇబ్బందులను పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాము. నదీ స్నానాలు, దీపాలు వదలడాలు, నదిలో దీపం సాయంత్రం వేళ వదలడము వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. లక్ష్మీనారాయణ యొక్క పూజ ఇంట్లో చేసుకోవడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది. భూమిపైకి వస్తున్న పాజిటివ్ కిరణాలు వాళ్ళు ఆస్వాదించిన వాళ్ళు అవుతారు. ఈ చొల్లంగి అమావాస్యలో దానము ధర్మము ఏది చేసినా అధికమైన ఫలాన్ని ఇస్తుంది. చొల్లంగి అమావాస్య నదీ తీరంలో మగవాళ్ళు వాళ్ళ తాత తండ్రులకు పితృతర్పణాలు వదలడం ఒక ఆచారం ఉంది. దేవాలయాల్లో గాని నదీ తీరంలో గాని పూజించుకోలేని అవకాశం లేని వాళ్ళు ఇళ్లలో కూడా చేసుకోవచ్చును. సాయంత్రం వరకు ఉపవాసంగా ఉండి సాయం సమయంలో ఒక పీట మీద ఎర్రని వస్త్రాన్ని పరిచి ఒక దోసెడు బియ్యం పోసి కలశం గాని లేకుంటే మహాలక్ష్మి యొక్క చిత్రపటాన్ని గాని ఉంచి ఆవు నేతితో 2 దీపాలు పెట్టి మహాలక్ష్మి అష్టోత్తరం చేసి పుట్నాలు బెల్లము నివేదించి ఒక 5 ముత్తేలకు పంచడం వలన ఈ అమావాస్య రోజు చేసిన పుణ్యఫలం వలన అధిక ధనవంతులు అవుతారు. అప్పులు రుణాలు ఉంటే తీరిపోతాయి. ఇంకొకటి పితృదోషాలు అనేవంటే మనకు తెలుస్తుంది. ఎలా ఉంటే ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇంట్లో పిల్లలకు వివాహం కాకపోవడము, వివాహమైన పిల్లలు కలగకపోవడము, ఒకవేళ వివాహాలైన వాళ్ళు భార్యాభర్తలు కలహించుకోవడము, కొందరి ఇళ్లలో విడాకులు జరగడము, ఇలాంటివన్నీ జరగడం వల్ల మనకు పితృదోషాలు ఉన్న వాళ్ళలోనే అలాంటి ఇళ్లలోనే ఇట్లాంటి నెగటివ్ ఫలితాలు కనబడతాయి. ఎవరింట్లో అయితే ఎన్ని ఏళ్ళు వచ్చినా వివాహాలు సరి అయిన సమయానికి తమ పిల్లలకు వివాహాలు అవుతులేవో, అలాగే ఉద్యోగాలు సరిగా దొరకడం లేదో, ఉద్యోగాలు దొరికిన జీతాలు సరిగా రాకపోవడము, ఆర్థిక ఇబ్బందులు అనుభవించడము, కట్టుతున్న ఇళ్ళు మధ్యలోనే ఆగిపోవడము, ఏ శుభకార్యాలు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక శుభకార్యం జరగాలి, శుభకార్యాలు జరుగుతులేదు అని అంటే ఆ ఇంట్లో పితృదోషం గాని ఏవైనా నెగటివ్ శక్తులు గాని ఉన్నట్టే అర్థము. అలాంటి వాళ్ళందరూ ఈ చొల్లంగి అమావాస్య రోజు ఒక బూడిది గుమ్మడికాయకి మీద హారతికర్పూరం పెట్టి గుమ్మానికి దిష్టి తీసి సాయంత్రం వేళ సూర్యాస్తమైన తర్వాత గుమ్మడికాయను ఇంటికి అటుపక్కకు ఇటుపక్కకు పెట్టుకోవడము, లేకపోతే దూరంగా పడేయడము. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శుచులై లక్ష్మీనారాయణను పూజించడం, వేద పఠనము గాని లలితా సహస్రనామం కానీ ఇంట్లో పఠింపజేయడం ముత్తైదలతో ఉండడం వల్ల ఆ పితృదోషాలు అనేటువంటివి నిర్మూలమవుతాయి. అయితే చొల్లంగి అమావాస్య రోజు ఏంటంటే అమావాస్య పూర్ణిమలకు అతీతమైన శక్తులు భూమి మీదకి ప్రసరింపజేస్తారు దేవతలు. ఇది ఎట్లా మనకు తెలుస్తుంది అంటే ప్రకృతి మొత్తం కూడా ఒక శక్తి స్వరూపిణిగా మారిపోతుంది ఈ 2 దినాలలో. కానీ చొల్లంగి అమావాస్య రోజు దేవతలు పితృలు అందరూ కూడా మంచి పాజిటివ్ కిరణాలను భూమిపైకి ప్రసరింపజేస్తారు. కాబట్టి ఎటువంటి పితృదోషాలున్నా పితృలకు సంతృప్తి పరిస్తే ఆ దోషాలు తొలగిపోయి ఆ కుటుంబ సభ్యులందరూ శుభ ఫలితాలు పొందుతారు. కఠిన దరిద్రులు కూడా లక్ష్మీనారాయణను పూజించడం వల్ల సాయం వేళల్లో అమావాస్య రోజు సాయం వేళ లక్ష్మీనారాయణను పూజించడం వల్ల దైవ కృపకు పాత్రులై అనేకమైన సంపదలు పొందుతారని మనకు వేదవచనం తెలుపుతోంది. జై శ్రీరామ్.